హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిప్స్. మైదాపిండి గోధుమ పిండి కలిపి ఇలా చిప్స్ చేస్తే చాలా బాగుంటాయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలేంటి పెద్దలు కూడా అసలు చేసిన 2 రోజులకే అవగొడతారు, అంత బాగుంటాయి ఈ చిప్స్. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్లో 1 కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే 2 కప్పులు మైదాపిండి అన్న తీసుకోవచ్చు. ఇందులో సరిపడా సాల్టు, సరిపడా కారం వేసుకుంటున్నాను. వేసుకుని ఈ కారం సాల్ట్ కూడా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత వేడి వేడి నూనె వేసుకోవాలి. చిప్స్ అన్నది క్రంచీగా వస్తాయండి. వేడి వేడిగా నూనె మరగబెట్టి ఇలా పోసుకోవాలి పిండిలో. ఇలా పోసుకున్న తర్వాత ఈ నూనె అంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా ఈ పిండికి మొత్తం కలిసిలా కలుపుకుందాం. కొంచెం నూనె వేసాక కొంచెం చల్లారాక కలుపుకోండి, చెయ్యి అయితే కాలుతుంది. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వాటర్తో చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి ముద్దలా కలుపుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా తగినన్ని ఆయిల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఆయిల్ మరగబెట్టి పోసాం కదండి, పిండి అయితే సాఫ్ట్గా ఉంటుంది. మనకి చేసేటప్పుడు కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇవి ముక్కల కింద కట్ చేసి వేయించుకున్నప్పుడు కూడా బాగా పొంగుతాయి ఆయిల్లో. ఈ ఆయిల్ అన్నది మరగబెట్టి ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇలాగ చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా ఒత్తుకుంటా ఒక 10-12 నిమిషాల దాకా ఒత్తుకుంటా కలుపుకుంటే పిండి అన్నది బాగా సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండి అయితే మనం ఎక్కువగా నానబెట్టుకోము కనుక నానబెట్టాల్సిన అవసరం లేదు, నానబెట్టకూడదు కూడా. నానబెడితే ఆయిల్ అన్నది పీల్చేస్తే మనం ఇలాగా చేసుకోగానే బాగా ఒత్తుకుంటా కలుపుకొని ఇంక చేసేసుకోవాలి. చపాతీలు చేసుకుని ముక్కలు అన్నది కట్ చేసేసుకోవడమే. చూడండి, ఇలాగా ఒక పెద్ద సైజు పిండి ముద్దలా తీసుకున్నాను నేను. ఇలా పెద్ద 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 సైజు పిండి ముద్దల్లాగా ఎన్ని అవితే అన్నీ చేసేసుకుందాం. ఇలా బాగా ఒత్తుకుంటా పిండి ముద్దలు కూడా బాగా ఒత్తుకుంటా కలుపుకోవాలి. ఇలాగ ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దాని మీద చేసుకోండి. మీకు కట్ చేసినప్పుడు ఈ ముక్కలు అన్నది ఈజీగా వస్తాయి. ఈ చిప్స్ మనం చపాతీ పీట మీద అయితే కొంచెం అంత ఈజీగా రావండి. ఈ స్టీల్ ప్లేట్ అయితే మనం కట్ చేసుకోగానే అవి తొందరగా వస్తాయి. అందుకని నేను ఈ ప్లేట్ మీద అన్నది చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి, మొత్తం మనం చపాతీలాగా చేసుకోవాలి, కొంచెం మందంగా చేసుకోవాలి. ఈ చిప్స్ అయితే చాలా బాగుంటాయండి. మా చిన్నప్పుడు అయితే మాకు ఇంకేం స్నాక్స్ చేయడం వచ్చేది కాదు. మా ఫ్రెండ్ నేనైతే మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ పేరెంట్స్ లేనప్పుడు ఇవే చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇవి ఒక 2 చపాతీలు చేసేసుకుని ముక్కలు కట్ చేసుకుని వేయించుకునేవాళ్ళం. చిన్నప్పుడు చాలా బాగా చేసుకునేవాళ్ళం అండి. చాలా బాగా వస్తాయి కూడా. ఎవరైనా చిన్నపిల్లలన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ముక్కల కింద పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. గొల్లగా భలే ఉంటాయండి ఇవి అసలు ఈ చిప్స్ అనేది. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడన్నా పిల్లలకి కురుకురేలు అవి కొనకుండా ఈ చిప్స్ చేసి ఒక డబ్బాలో వేసుకుని వెళ్ళినా కూడా చాలా బాగుంటాయి. పిల్లలకైతే కారం వేయకుండా ఓన్లీ సాల్ట్ కొంచెం ఆయిల్ మరగబెట్టి వేసి చేసుకోవచ్చు. పిల్లలైతే కారం తినరు కదండి, నేను కారం కొంచెమే వేసాను. చూడండి, ఇలా మందంగా ఉండాలి చిప్స్ అనేది. ఇలాగే అన్ని చపాతీ ముద్దలు కూడా ఇలాగే చపాతీలా చేసి కట్ చేసి తీసుకుందాం. ఒక 2 చపాతీలు అయితే కట్ చేసుకున్న తర్వాత వేయించుకుంటున్నాను నేను. అన్నీ ఒకేసారి కట్ చేసి వేసుకోకూడదు, ముక్కలు అన్నది అతుక్కుపోతే. ఆయిల్ కాగిందో లేదో ఒకటి వేసి చూద్దాం. ఆయిల్ కాగిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం కొన్ని కొన్ని వేసి వేయించుకుందాం. చూడండి, ఇలా ఆయిల్లో వేయగానే పైకి తేలుతున్నాయి కదా. ఇలా పిండి కలుపుకుంటే మీకు బాగా వస్తాయి. ఈ ఆయిల్లో వేయగానే అసలు ఎంతో టైం పట్టదండి, ఒక 2 నిమిషాలకే వేగిపోతాయి. ఇవి ముక్కలు అతుక్కుని ఉన్నా కానీ ఆయిల్లో వేసాక విడిపోతాయి. ఒకదానికొకటి ఆయిల్లో వేసాక విడిపోతే మనం విడదీసి వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఒకటి ఇలా అనుకుంటే విడిపోతాయండి. చూడండి, వేగిపోయినాయి కదా. కొంచెం ఇలా ఉండగానే తీసేసుకుంటే మనకి
తీసాక కలర్ అన్నది ఎక్కువ వస్తాయి. చూడండి ఇలా వేగినాయి కదా, ఇంకొక నిమిషం కొంచెం కలర్ మారేదాకా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో కన్నా తీసేసుకుందాం. ఇలాగే అన్ని చపాతీ ఒక రెండు చపాతీ ముద్దలు చేసుకుంటా వేయించుకోవాలి. చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అండి ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. పచ్చిదాని మీద కొంచెం మెత్తగా అనిపిస్తే మనకు చల్లారాక బాగా క్రంచీగా వచ్చేస్తాయండి. కొంచెం వేడి మీద అయితే కొంచెం పచ్చిగా అనిపిస్తాయి, చల్లారి కొలిది మనకి గట్టిగా అయిపోతాయి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ స్నాక్ అన్నది రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా మైదాపిండి గోధుమ పిండి కలిపి ఇలా చిప్స్ అయితే రెడీ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.